ధృతరాష్ట్రుడు, పాండు మరియు విద్యురుడు ముగ్గురు క్రమంగా పెద్దవారయ్యారు. వారిని భీష్ముడు ఎంతో జాగ్రత్తగా పెంచాడు. విద్య, ధర్మం, యుద్ధకళలు అన్నిటినీ నేర్పించాడు. ధృతరాష్ట్రుడు బలవంతుడు. అతనికి గొప్ప శక్తి ఉంది, కానీ అతను అంధుడు. అందుకే పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారు. హస్తినాపురానికి రాజుగా పాండుని ఎంపిక చేశారు. పాండు ధైర్యవంతుడు, యుద్ధంలో నిపుణుడు. అతను రాజ్యాన్ని పాలించడం ప్రారంభించాడు. ఇప్పుడు వారి వివాహాల సమయం వచ్చింది. మొదట ధృతరాష్ట్రుడికి ఒక గొప్ప రాజకుమార్తెతో పెళ్లి జరిగింది. ఆమె పేరు గాంధారి. ఆమె గాంధార దేశపు రాజు కుమార్తె. గాంధారి ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. నా భర్త అంధుడైతే నేను కూడా అదే జీవితం ఇస్తాను అని చెప్పి ఆమె తన కళ్లకు గంతలు కట్టుకుంది. ఆమె జీవితమంతా అలా అంధురాలిగా జీవించింది. ఇప్పుడు పాండు వివాహం జరిగింది. మొదట అతను పెళ్లి చేసుకున్నది కుంతి. కుంతి ధైర్యవంతురాలు, ధర్మవంతురాలు. ఆమెకు ఒక గొప్ప రహస్యం ఉంది, ఒక మహర్షి ఇచ్చిన మంత్రం. ఆ మంత్రంతో దేవతలను పిలిచి సంతానం పొందే శక్తి ఉంది. కొంతకాలానికి పాండు రెండవ వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు మద్రి. ఆమె మాద్రి దేశపు రాజకుమార్తె. ఇలా హస్తినాపురంలో కొత్త తరానికి పునాది పడింది. ధృతరాష్ట్రుడు మరియు గాంధారి, పాండు, కుంతి మరియు మాద్రి. ఇవాల్టి వరకు శాంతంగా కనిపిస్తున్న ఈ రాజ్యం త్వరలోనే మహాభారత చరిత్రలో అత్యంత గొప్ప సంఘటనలకు వేదికవుతుంది. గాంధారికి 100 మంది కుమారులు ఎలా పుట్టారు? కుంతి దేవతలను ఎలా పిలిచింది? పాండవులు ఎలా జన్మించారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ తప్పక చూడండి.